రాజకీయంగా నువ్వే ప్రయోజనం పొందబాకు, నేను మాత్రం నీకు 5 ఏళ్ళు సపోర్ట్ ఉంటాలే పో అంటే, రాజకీయ ప్రయోజనంగా ఇప్పుడు వాళ్ళు నీకు సపోర్ట్ చేసేది రాజకీయ ప్రయోజనాల కోసం. ఆ రాజకీయ ప్రయోజనం రానప్పుడు వాళ్ళు ఇప్పుడు అక్కడ పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న వాళ్ళు గెలిస్తే ఇక్కడ పొత్తు పెట్టుకోక ఈయన ఓడిపోతున్నాడు. అంటే పొత్తు అవసరం లేదు కదా, ఇక్కడ పొత్తు పెట్టుకోలేదు, అది దాన్ని మిస్టేక్ గా మనం ఎలా చూస్తాం? పొత్తు అవసరం ఏముందని అదే అనేది. అవతలోడు జట్టు కడుతున్నప్పుడు ఆ జట్టు బలపడకుండా చూసుకోవాల్సింది రాజకీయ బలం లేదు కాబట్టి జట్టు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, ఇక్కడ బలం ఉన్నప్పుడు ఎందుకు అంటున్నారు? బలం ఉంటే గెలుస్తాడుగా, గెలవనప్పుడు ఈ మాట వస్తుంది అంటున్నా. అంటే 2019లో బలం ఉండబట్టే కదా అక్కడ వాళ్ళు విడిపోయారు. అప్పుడు విడిపోయారు కాబట్టి గెలిచాడు ఈయన. అవును, కలిసి ఉంటే అప్పుడు కూడా గెలిచేవాడు కదా. 2014లో కలిసి ఉన్నారు కాబట్టి ఈయన గెలవలేదు, ఓడిపోయాడు. అంటే ఇక్కడ ఇది చిన్న రాష్ట్రం, ఓన్లీ 175 సీట్లే. 175 సీట్లే అన్నప్పుడు పొత్తు అవసరం ఇక్కడ. కానీ 2014కి 19కి 24కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ మధ్యలో 5 ఏళ్ళు ఈయన పాలన ఎలా ఉంటుందని ప్రజలు చూశారు. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు పాలన చూశారు కాబట్టి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని జగన్ గారి ఫీలింగ్. చూడాలి, అది సక్సెస్ అయితే కనుక అసలు తిరిగేలేదు కదా. అంటే పొత్తు పెట్టుకోకపోవడానికి రీజన్ అదే అంటున్నాను. కాకపోతే పాలన ఆధారంగా జరిగింది ఒరిస్సాలో, అట్లాంటి స్థితికి ఇతను వస్తాడా లేదా అన్నటువంటి రేపు రిజల్ట్ తెలుపుతుంది. అవును, అదే అట్లా వస్తే కనుక ఇతనికి తిరుగులేదు. కానీ ఇందాక ఉద్యోగుల విషయంలో మధ్యలో వచ్చిన డౌట్